పరిణామాలు చకచకా మారిపోతూ ఉండటం అనే దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆహ్, ఇసక. వాస్తవంగా మన ఏరియాలో ఇసక ఉంటది. ఆ ఇసకకి సంబంధించినటువంటి అంశంలో ఎదురయ్యేటటువంటి ఇష్యూస్ చూస్తుంటాం. అంటే పొలాల్లోకొచ్చేస్తది, వరదలప్పుడు కొట్టుకొచ్చేస్తది. అలాంటి వాటిని తీసుకొని వాడుకోవడంలో తప్పు లేదు. మన దగ్గర విపరీతమైన నదులున్నాయి, కాలువలున్నాయి, వాగులున్నాయి కాబట్టి ఇసక. కానీ తర్వాత ఏమైపోతుంది, ఆ నది గర్భంలోకి గూడా ఎళ్లి తవ్వుకుపోవడం, ఇట్లాంటియన్నీ నడుస్తున్నాయి పక్క రాష్ట్రాలకు కూడా. ఇసక ఎందుకు అవసరం? ఒక ఇంటి నిర్మాణం, ఒక భవన నిర్మాణం, ఏ భవన నిర్మాణానికైనా ఇసక, కాల్చిన ఇటుక ఈ 2 ముఖ్యం. సిమెంట్ ఇసుకలో జేయొచ్చు, సిమెంట్ ఇటుకలతోను జేయొచ్చు, లేకపోతే ఇంకో రకంగాను జేయొచ్చు. కానీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండవు. కాబట్టి ప్రాబ్లమ్ ఉంటది. అదే ఇవైతే గనక కంపల్సరీ ఉంటాయి. అందుకని ఇసక మస్ట్. కానీ ఇసక దొరుకుతోందా? ఆశించినంత దొరకట్లేదు. ఇప్పుడు కృత్రిమ ఇసక అనాలా? నకిలీ ఇసక అనాలా? ప్రస్తుతం ఇసక అయితే మహారాష్ట్రలో కొత్తగా ఒక పాలిసీ ఏం తయారు చేశారంటే ఆర్టిఫిషియల్ శాండ్ కన్‌స్ట్రక్షన్స్ బిగిన్ చేయొచ్చు అన్నటువంటి అనుమతి ఇచ్చారు. ఎందుకు? ఇసుక రెగ్యులర్‌గా దొరక్కపోవడం వల్ల. అంటే కృత్రిమ ఇసక సృష్టించి వాడతారనమాట.